దయచేసి వీలున్న వాళ్ళు వింటులందరూ కూడా కనులు మూసుకొని తలలు దించి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాబడి మమ్మ ఆత్మీయ బలపరిచి సజీవ లెక్కలో మమ్మ దాచుకొని మరొక దినాన్ని మీరు మా జీవితంలో ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ విధంగా ఉదయకాల సమయంలో ఆదివారపు సంఘ కూడికలో కూడుకొని నేర్చుకునే మాట్లాడి ఆలోచించి ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఎవరెవరైతే యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా వింటున్నారో ఆ కుటుంబాన్ని దీవించి ఆత్మీయంగా బలపరచండి తండ్రి. మాలో ఏ శక్తి లేదు నాయనా, కేవలం మీకు ఆత్మ ద్వారా నడిపించబడుతున్న మీ దాసులమునైనా సమయంలో మమ్మల్ని మేము మర్చిపోయి ఒక జీవపు గల మాటలునైనా మేము బైబిల్ గ్రంథం నుంచి ఆలోచిస్తుంటుండగా, పరిశీలిస్తుండగా, పరిశోధిస్తుండగా ఆత్మ సాయం అందరికీ సమృద్ధిగా దయచేయండి దేవా. మాట్లాడనంటున్న నాకు కూడా పరిశుద్ధ ఆత్మ సాయాన్ని దయచేసి నేను సత్యవాక్యం సరిగ్గా విభజించి మాట్లాడుక ఆత్మసాన్ని దయచేయండి దేవా. మనసును సంతోషపెట్టేవా నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే మాటలు మాట్లాడుకో కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ మేము ఇచ్చిస్తూ మీకే కీర్తి మహిమతీకరణ మాట్లాడే భాగ్యాన్ని దయచేయండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్న అందరి హృదయాల్లో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనమంతా ఈ విధంగా ఈ యొక్క యేసుక్రీస్తు పునరుత్థాన దినాన ఆదివారపు సంఘ కూడికలో కూడుకొని జీవపు గల మాటలు నేర్చుకునే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం నిబంధనలు ఎందుకు. నిబంధనలు ఎందుకు? చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అనేది మహాసముద్రం. ఈ మహాసముద్రంలో నుంచి మనం నేర్చుకున్నది నీటి బొట్టంతా కూడా కాదు. మనకు నేర్చుకోవాలని ఆశ, కోరిక ఉండాలి దేవుని బిడ్డల. అలాంటి మనస్సు మనకి ఉండాలి. ఈ బైబిల్ని మనము అట్ట మీద చూస్తే పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం. ఒకటి పాత నిబంధనగా, రెండవది క్రొత్త నిబంధనగా మనం చూస్తాం. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలుగా మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అయితే ఎన్ని రకాల నిబంధనలు ఉన్నాయి అనేది మనం ఆలోచించాలి. పాత నిబంధన, కొత్త నిబంధనగా బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నది కదా. మరి మనం ఏ నిబంధన కిందకి వస్తాం? అసలు బైబిల్ అంటేనే నిబంధనల గ్రంథం అని చెప్తా ఉంటారు. బైబిల్ అంటేనే నిబంధనల గ్రంథం. అసలు నిబంధన అంటే అర్థం ఏంటి? నిబంధన అంటే ఒప్పందం, అంగీకారం. ఇంగ్లీష్లో అయితే అగ్రిమెంట్, టెస్టమెంట్, కవనెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది దేవునికి మనిషికి మధ్య ఒప్పందం, దేవునికి మనుష్యులకు ఒప్పందం.
ఈ ఒప్పందం వలన ప్రయోజనం ఏంటి మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఒప్పందం అనేది మామూలుగా రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, వ్యవస్థల మధ్య, మనుష్యుల మధ్య ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. ఒక ప్లాట్ నువ్వు కొనాలి అంటే అమ్ముతున్న వాళ్ళు, కొంటున్న వాళ్ళు మరి ఒక ఒప్పందం రాసుకుంటూ ఉంటారు, అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఆ అగ్రిమెంట్ మీద అమ్మేవాడు సంతకము, కొనేవాడు సంతకం ఉన్నప్పుడు ఇక వాళ్ళకి ఒకలాంటి నమ్మకం కలుగుతుంది, ఒకలాంటి ధైర్యం కలుగుతుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఈ ఒప్పందం వలన ప్రయోజనం ఏంటి అంటే దాని మీద హక్కులు కలుగుతాయి. అందుకే అగ్రిమెంట్, ఒప్పందం, నిబంధన చేసుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. మరి ఈ ఒప్పందము నిబంధన మీరితే అది నేరం. నిబంధన మీరితే దానికి శిక్ష ఉంటుంది. కనుక ఈ నిబంధన ఎందుకు చేసుకుంటూ ఉంటారంటే నమ్మకం కోసం చేసుకుంటూ ఉంటారు, దాని మీద హక్కుల కోసం చేసుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనిషితో మొదటిసారి ఒప్పందం చేసుకున్నాడు. మొదటగా దేవుడు ఎవరితో ఒప్పందం చేసుకున్నాడు, ఎవరితో నిబంధన చేశాడు, మొదటి నిబంధన ఎవరితో చేశాడని మనం బైబిల్లో చూస్తే మరి ఆదాముతో దేవుడు నిబంధన మొదటగా చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఆది కాండములో ఆదాముతో నిబంధన చేసినట్టుగా రాయబడి ఉండదు. కానీ మరి హోషేయ గ్రంథానికి వెళ్ళి చూస్తే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే అక్కడ ఆదాముతో దేవుడు మొదటగా నిబంధన చేసుకున్నట్టుగా ఆ నిబంధనను ఆదాము మీరినట్టుగా అక్కడ మరి ప్రవక్త హోషేయ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం దేవుని బిడ్డలారా, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అంటే హోషేయ గారు ఏమని రాస్తూ ఉన్నారంటే దేవుడు చేసుకున్న ఒప్పందము, దేవుడు చేసుకున్న నిబంధన ఆదాముతో ఆదాము ఏం చేశాడట? మీరాడట. నిబంధన మీరిపోయాడు. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా. అంటే నిబంధన ఎవరికి మధ్య జరిగింది? దేవునికి ఆదాముకు మధ్య జరిగింది. కానీ ఆదాము నిబంధన మీరాడు. ఏమని నిబంధన చేసుకున్నాడు దేవుడు ఆదాముతో అనేది ఒక్కసారి మన బైబిల్లోకి వెళ్ళి ఆది కాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుంటే అసలు ఆదాముకు దేవుని మధ్య జరిగిన మరి ఆ యొక్క నిబంధన ఏంటి అనేది మనం చదువుకున్నట్లయితే ఆది కాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు దేవుని బిడ్డలారా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను మాత్రము తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చిపోతావని చెప్పాడు. ఆజ్ఞాపించినప్పుడు ఆదాము ఏమని ఉండొచ్చు? సరే తండ్రి అని ఉంటాడు కదా. ఎందుకంటే నిబంధన అగ్రిమెంట్ ఒక్కరే చేసుకోరు కదా, ఇద్దరు ఒప్పుకుంటేనే అది నిబంధన కదా. అగ్రిమెంట్ ఇద్దరు ఒప్పుకుంటేనే కదా. మరి ఇక్కడ ఈ నిబంధన దేవుడు ఆదాముతో చేసుకున్నప్పుడు దేవుడు నిబంధన మీరడం లేదు, కానీ ఆదాము నిబంధన మీరినట్టుగా హోషేయ గారు రాశారు కదా. మరి దేవుడు చేసుకున్న ఆ నిబంధన ఏంటి అంటే ఈ తోట చెట్ల పండ్లన్నింటిలో మీరు తినొచ్చు, కానీ నువ్వు తినొచ్చు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తినకూడదు అన్నప్పుడు ఆదాము ఏమి చేశాడు? అన్ని చెట్ల పండ్లతో పాటు ఆ చెట్టు పండు, దేవుడు వద్దన్న చెట్టు పండు కూడా తిని నిబంధన మీరాడు. నిబంధన మీరడం అంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించాడు అంటే అది పాపం జరిగిపోయింది. మరి పాపం జరిగినప్పుడు మరి ఒప్పందం నిబంధన మీరినప్పుడు దానికి ఏంటి శిక్ష? అది నేరం కదా.
మరి నేరమైనప్పుడు దానికి శిక్ష ఏంటి అంటే దేవుడు ఏదైనా తోటలో నుంచి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టేశాడు. అర్థమవుతుంది దేవుని బిడ్డ, మనకు తెలుస్తుందంతా. అంటే మొదటగా ఆదాముతో నిబంధన చేసుకున్నప్పుడు, ఆయన నిబంధన మీరినప్పుడు ఇక దేవుడు ఏదైనా తోటల నుంచి వాళ్ళని బయటికి ఎంటేశాడు. అది శిక్ష అమలు చేశాడు. నేరానికి శిక్ష దేవుడు అమలు చేశాడు. ఇక రెండవ నిబంధన ఎవరితో చేసుకున్నాడని మనం చూస్తే దేవుని బిడ్డలారా, మొదటి నిబంధన ఆదాము అవలు మీరిపోయారు. ఇక రెండవ నిబంధన నోవాతో చేసుకుంటున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి 17 వరకు రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 8 నుంచి 17 వరకు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు మనం 11, 12 వచనాలు మాత్రమే చదువుతున్నాము. ఆదికాండము 9వ అధ్యాయము 11, 12 వచనాలు జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. ఎప్పుడైతే పాపము పిటిరేగిపోయిందో, అందరూ పాపము ఘోరంగా చేస్తూ ఉన్నారు. ఇక దేవుడు అది చూడలేక ఏం చేశాడు? అందరినీ జలప్రయంలో ముంచేశాడు. మనకు తెలుసు కదా, నోవా కాలంలో జలప్రయంలో ముంచేసిన తర్వాత ఇక మరి నోవా గారితో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏమని నిబంధన చేస్తూ ఉన్నాడంటే, ఇక మీదట నేను మనుష్యులను జలముతో నేను ఇక ముంచను, లయపరచబడదు ఇక అని నోవా గారితో నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. నోవాతో నిబంధన చేస్తూ దానికి గుర్తుగా ధనస్సు పెడుతున్నాడు. చూడండి అక్కడ ఆ యొక్క నిబంధనకు గుర్తు ఏంటి? ధనుస్సు, రెయిన్బో అంటాం కదా, ఆ ధనుసును పెడుతూ ఉన్నాడు. భూమిని నాశనం చేయుటకు ఇక జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇది. ఏంటా గుర్తు? ధనుస్సును, మేఘములో నా ధనుస్సును ఉంచితిని. చాలాసార్లు మనము వర్షం పడి అయిపోయిన తర్వాత ఒక ధనుస్సు రెయిన్బో కనబడతా ఉంటది కదా, అసలు ఎవరికి తెలుసు అది రెయిన్బో ఎందుకు వస్తుందని? ఆ ధనుస్సు దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఇక మీదట నేను ఎవరిని కూడా మనుష్యులను జల ప్రళయముతో నేను నాశనం చెయ్యనని గుర్తు చేసుకోవడానికి గుర్తుగా నోవాకు దేవునికి మధ్య జరిగిన నిబంధనకు గుర్తేంటి? ధనస్సు. ఇక దేవుడు మూడవదిగా అబ్రహాముతో నిబంధన చేసుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 14 వరకు మీరు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆదికాండం 17వ అధ్యాయము 1 నుంచి 14 వరకు రాసుకోండి. ఇప్పుడు మనము 10వ వచనం చూద్దాం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన. చూడండి ఎన్ని నిబంధనలు ఉన్నాయో బైబిల్లో. క్రొత్త నిబంధన, పాత నిబంధన అనేది మనకు తెలుసు కదా. అసలు నిబంధనలు ఎందుకున్నాయి, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఆ నిబంధనలు ఎందుకు దేవుడు పెట్టాడని ఇది మొత్తం నేర్చుకుందాం. ఇక నిబంధన గురించి మనకి ఇంకా ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండాలి. అందుకే ఇక్కడ అబ్రహాంతో నిబంధన చేస్తూ ఉన్నాడు దేవుడు. నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. చూడండి దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. ఆ నిబంధనకు గుర్తేంటి? సున్నతి. గోప్యాంగ చర్మాన్ని మరి కట్ చేసుకొని సున్నతి చేసుకోవాలి, అది గుర్తుగా సున్నతి పెడుతూ ఉన్నాడు. చదవమ్మా. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచన. నోవాకు దేవునికి నిబంధనకు సూచన ఏంటి? ధనస్సు. ఇక్కడ అబ్రహాముకు దేవునికి జరిగిన నిబంధనకు గుర్తు, సూచన ఏంటి అంటే సున్నతి. దేవుడు అబ్రహాంని చెప్పాడు, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతాన్ని
నీ సంతానాన్ని ఫలింపచేస్తాను, అభివృద్ధి పొందిస్తాను, ఇక నీకు నువ్వున్న కనాను దేశాన్ని నీకు స్వాస్థంగా ఇస్తానని దేవుడు చెప్పి ఇక అలాంటి ఒప్పందం చేశాడు. ఎలాంటి నిబంధన చేశాడంటే సున్నతి అనే నిబంధన, సున్నతి అని గుర్తుపెట్టి ఇక అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలరా, ఇక 4వ నిబంధన, మొదటి నిబంధన ఆదాముతో అయితే, 2వ నిబంధన నోవాతో అయితే, 3వ నిబంధన అబ్రహాంతో అయితే, 4వ నిబంధన దేవుడు ఇశ్రాయేలీలతో చేస్తూ ఉన్నాడు, మనుష్యులతో సమాజముతో చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం మనం జాగ్రత్తగా చదివితే, కాగా మీరు ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన, చూడ ప్రతి దగ్గర నిబంధన మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి దగ్గర నిబంధన జరుగుతూ ఉన్నది. మీరు నా నిబంధనను అనుసరించి నడచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యముగుదురు అని దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ నిబంధనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఎక్కడ జరిగింది ఈ నిబంధన, ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది అంటే హోరేబులో జరిగింది. మరి మోషే మధ్యవర్తిగా దేవునికి ఇశ్రాయేలుకు మధ్య హోరేబులో నిబంధన జరిగింది. ఎందుకంటే మోషే ఎక్కువ రోజులు ఉంటాడు కదండి. ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవునికి జరిగిన నిబంధనకు మధ్యవర్తి మోషే అయినప్పుడు ఆయన మరి నిబంధన జరిగిన ఆయన ఎక్కువ రోజులు ఉండడు కదా, ఆయన చనిపోతాడు కదా. కాబట్టి ఆ నిబంధనకు గుర్తు, ఏ నిబంధనకు? ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య జరిగిన నిబంధనకు గుర్తుగా దేవుడు మరి ఈ నిబంధన చేశాడనడానికి కూడా ఇంకొక మాట చదువుకొని, ద్వితీయోపదేశ కాండం 5:2 కూడా చదువుకుని దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 2వ వచనం మనం జాగ్రత్తగా చదివితే అక్కడ డైరెక్ట్గా దేవుడు రాయించాడు, ఇశ్రాయేలుతో నేను నిబంధన చేసుకున్నానని. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. ఆ హోరేబులో చేసిన నిబంధనకు మధ్యవర్తి ఎవరు? మోషే. కానీ మోషే ఎక్కువ కాలం ఉండడు కనుక మరి ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య జరిగిన ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడంటే విశ్రాంతి దినము. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా జాగ్రత్తగా మనము ఒక పద్ధతిని, ఒక సిస్టమేటిక్గా మనం నేర్చుకుంటే మనకు చాలా గొప్పగా అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అందుకే ఈ నిబంధనల గురించి మనం చూస్తున్నప్పుడు మొదట ఆదాముతో నిబంధన, 2వది నోవాతో నిబంధన, 3వది అబ్రహాముతో నిబంధన, ఇక 4వది ఇశ్రాయేలు సమాజంతో నిబంధన జరుగుతున్నప్పుడు ఈ నిబంధనకు దేవుడు ఒక గుర్తును, సూచన పెట్టాడు. ఎందుకంటే మోషేని ఎల్లకాలం ఉండడు కాబట్టి ఆ నిబంధనకు గుర్తు ఏంటి? విశ్రాంతి దినము. ప్రతి శనివారము ఇశ్రాయేలీయులు సమాజముగా కూడుకొని ఆ దినాన దేవుణ్ణి ఆరాధించాలి. విశ్రాంతి దినం అనేది శనివారము. ఆ శనివారము విశ్రాంతి దినంగా దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. నిర్గమకాండం 31వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 31వ అధ్యాయము 16-17 వచనాలు జాగ్రత్తగా చదివితే, ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినము ఆచరింపవలెను. ఇశ్రాయేలుకు దేవునికి మధ్య జరిగిన నిబంధన గుర్తు ఏంటి? విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినాన 6 రోజులు పని చేసుకోవాలి అందరూ. 7వ దినము శనివారం రోజు ఏ పని చేయకుండా వాళ్ళు సమాజంగా కూడుకొని ఆరాధన జరిగించాలి. అది విశ్రాంతి దినం. చదవమ్మా. ఆ దినమును ఆచరింపవలెను. అది
నిత్య నిబంధన. ఎవరెవరికి నిత్య నిబంధన? దేవునికి, ఇశ్రాయేలుకు నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడు గురుతై ఉండును. విశ్రాంతి దినము శనివారము సమాజము కూడుకొని ఆరాధన జరిగించడం అనేది ఎవరికి గుర్తుగా ఉందట? దేవునికి, ఇశ్రాయేలుకు గుర్తుగా ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక గుర్తు కూడా దేవుడు పెట్టాడు. విశ్రాంతి దినం మాత్రమే కాకుండా ఇంకొక గుర్తు ఏంటి అంటే మందస్సము కూడా దేవుడు గుర్తుగా పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. నిర్గమకాండంలో రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, దేవుని బిడ్డలారా, 2వ దిన వృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం, యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు, అంటే విశ్రాంతి దినం మొదటి గుర్తుగా ఉంచినప్పుడు రెండవ గుర్తుగా మందసాన్ని కూడా దేవుడు ఇశ్రాయేలుకు దేవునికి మధ్య జరిగిన ఒప్పందానికి నిబంధన గుర్తుగా ఉంచినట్టుగా అక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారముల్లో నిబంధనకు మరి గుర్తుగా ఉన్న మందసం ఉంటది. చదవమ్మా. యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దేని యందు ప్రత్యక్ష గుడారం నందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలందరూ సమాజముగా కూడి చూచుచుండగా చూడండి, మందసము కూడా మరి రెండవ గుర్తుగా దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వివాహము కూడా నిబంధనే. అర్థమవుతుందండి? వివాహము ఇద్దరి వ్యక్తుల మధ్య, ఒక స్త్రీ పురుషుల మధ్య జరిగే ఆ వివాహము కూడా నిబంధనే అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆ వివాహము కూడా నిబంధననే. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఏదైతే వాళ్ళు మరి పెళ్లి చేసుకుని ఒప్పుకుంటూ ఉన్నారో ఆ ఒప్పుకునే క్రమంలో బలవంతపు పెళ్లి చేయకూడదు కదా. ఇద్దరికి నచ్చాలి కదా, ఇద్దరు ఒప్పుకోవాలి కదా. బలవంతపు పెళ్లి చేయకుండా మరి అమ్మాయిని అడుగుతాడో, మరి రిజిస్టరు అబ్బాయిని కూడా అడుగుతాడో. పెళ్లి ఎవరైతే చేస్తారో, మీకు ఇష్టమేనా అమ్మాయి ఈయనని చేసుకోవడం, మీకు ఇష్టమేనా? ఎవరైనా బలవంతంగా ఒప్పిస్తున్నారంటే ఆమె ఇష్టమే అంటేనే. మరి ఆ అబ్బాయిని కూడా అడుగుతాడు, ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమే అంటే, ఇష్టమే అంటేనే పెళ్లి జరుగుతుంది కదా. దేవుని బిడ్డలారా, దాన్ని కూడా దేవుడు నిబంధనని బైబిల్లో రాసిన మాట మనం చూస్తే మలాకి గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటే, దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చదివితే వివాహం అనేది కూడా నిబంధనగా దేవుడు రాయిస్తున్నాడు. చూడండి, అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షిట. చూడండి, వివాహానికి యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. ఎందుకు వదిలేస్తున్నావు ఆమెని? ఆ యొక్క నిబంధనకు సాక్ష్యం నేనే కదా, ఆ పెళ్లికి సాక్ష్యం నేనే కదా అన్నట్టుగా అక్కడ ఆ నిబంధన అంటున్నాడు. వివాహము కూడా నిబంధన, ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం, అది నిబంధనది. ఆ నిబంధన మీరొద్దు అంటున్నాడు దేవుడు. అందుకే నిబంధన మీరకుండా పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఇష్టపడి చేసుకున్న తర్వాత ఇక వాళ్ళిద్దరూ జీవితాంతము ఎప్పుడు కలిసి జీవించాలి అంటే, ఇక భార్య భర్త బాగా సంపాదిస్తున్నప్పుడు సంతోషంగా ఉండి, ఎప్పుడైతే కష్టాలు రాగానే నేను మరి సంసారం చేయలేనంటే కుదరదు. భార్య ఏమనాలంటే,
కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, సౌఖ్యంలోను నేను ఏతోనే ఉంటాను, నేను ప్రేమిస్తాను, ఈయనకు తోడుగా ఉంటానని చెప్పాలి తప్ప అంత బాగున్నప్పుడు మరి సంతోషంగా ఉండి కష్టాలు మొదలు కాగానే ఇక నేను ఉండలేను అనకూడదు. అప్పుడు అది నిబంధన మీరినట్టు అవుతుంది, అది దేవుడు ఒప్పుకోడు. అందుకే వివాహం అనేది కూడా నిబంధన చెప్తున్నాడు. మొదటి నిబంధన ఎవరితో చేశాడు ఒకసారి గుర్తు చేసుకుందామా? ఆదాముతో మొదటి నిబంధన చేశాడు దేవుడు. ఇక రెండవ నిబంధన నోవగారితో చేశాడు. ఆ నిబంధనకు గుర్తుగా ఏముంచాడు? ధనుసునుంచాడు. ఇక మూడవదిగా అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకోవడానికి గుర్తుగా ఏముంచాడు అంటే సున్నతి అనేది అక్కడ ప్రవేశపెట్టాడు. ఆ సున్నతి ఖచ్చితంగా జరిగించాలని దేవుడు చెప్పాడు. ఇక నాలుగవదిగా ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకు గుర్తుగా విశ్రాంతి దినాన్ని పెట్టాడు. ఇక రెండవదిగా మందసాన్ని పెట్టాడు దేవుని బిడ్డలరా. ఇక ఐదవ ఒప్పందం, ఐదవ నిబంధన కూడా మనం చూస్తే దేవుని బిడ్డలరా, ఐదవ నిబంధన గురించి మనం చదువుకుంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుడి పెట్టిన నిబంధన ఏదైతే విశ్రాంతి దినం అనే నిబంధన కానీ మందసం అనే మరి ఆ గుర్తులు, ఆ విశ్రాంతి దినం అనే గుర్తులు దేవుడు పెట్టి వాళ్ళతో నిబంధన చేసుకున్నప్పుడు నిజంగా వాళ్ళు ఆ నిబంధనకి లోబడి బతికారండి. వాళ్ళు దేవుడు పెట్టిన విశ్రాంతి దినము కానీ ఆ మందస్సము కానీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రము కానీ వాళ్ళు పాటించారా? వాళ్ళు పాటించలేదు. ఆ నిబంధనను వాళ్ళు మీరిపోయారు. దేవుని బిడ్డల బాగా ఆలోచించాలి మనం. ఆదాము చేసుకున్న నిబంధన మీరాడు కదా, మీరి పాపము చేసి నేరస్తుడైపోయాడు. దేవుడు ఆదామును ఏదెని తోటల నుంచి గంటి వేసేశాడు. ఇక ఇక్కడ కూడా మనం చూస్తే ఇశ్రాయేలీలు కూడా నిబంధనను మీరుతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఒక్కసారి చూద్దాం. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 31వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఎందుకు దేవుడు క్రొత్త నిబంధన నేను ఇశ్రాయేలుతో యూదులతో చేయబోతున్నాను అక్కడ అంటున్నాడు తెలుసా అండి? ఇచ్చిన నిబంధనని, పాత నిబంధన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చేసుకున్న నిబంధన వాళ్ళు మీరారు కాబట్టే ఇక దేవుడు నేను క్రొత్తగా నిబంధన చేసుకోపోతున్నాను మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకు వచ్చుచున్నవి అంటే ఇయ్యబడిన ధర్మశాస్త్రాన్ని చేసుకున్న నిబంధనను వాళ్ళు మీరాను కాబట్టే ఇక నేను క్రొత్త నిబంధన చేసుకునే దినాలు వచ్చుచున్నవని మరి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ రాయించాడు. ఇర్మియా రాయ్యా, ఇక ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలులు నా మాట వినడం లేదు, చేసుకున్న నిబంధన మీరిపోయారు, ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కనుక ఇక నేను క్రొత్త నిబంధన చేసుకోబోతున్నాను రాయమన్నాడు ఇర్మియా గారిని. అందుకే ఇర్మియా ప్రవక్త గారు ఆ మాట రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా బాగా ఆలోచిస్తే, ఎందుకు పాత నిబంధనలో బైబిల్ ఎక్కడ కూడా ఇది పాత నిబంధన అని రాయబడి ఉండదు. అర్థమవుతుందండి? పాత నిబంధన ఇదని రాయబడి ఉండదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాతదిగా చేసినట్టుగా పౌలు గారు రాస్తున్నారు. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం మనం జాగ్రత్తగా చదివితే 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. క్రొత్తది అనడం చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఎందుకు క్రొత్త నిబంధన మరి దేవుడు ఆలోచించాడు ఇవ్వాలని అంటే వాళ్ళు చేసుకున్న నిబంధనను మీరారు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని మీరారు కాబట్టి, పాటించడం లేదు కాబట్టి ఇక నేను ఇశ్రాయేలులతో యూదులతో నేను నిబంధన, ఏ నిబంధన? క్రొత్త నిబంధన చేసుకోబోతున్నాను అని అక్కడ మనం రాసినట్టుగా చూస్తున్నాం కదా దేవుని బిడ్డలారా.